సర్కారీ బడుల్లోని చీకటి ఓడిపోతే సేనా ఆకతాయి గుంట్లందరూ సేరి సెండాలం చేసి పారేస్తారు. తెల్లారితే బుట్ట బొమ్మల్లాగా తయారొచ్చే పిల్లలకి సికాకైపోతుంది. రాత్రిపూటల్లోని పోకిరీ కుర్రోలు బాధలు పడినాక చుట్టుపక్కల ఉన్నోళ్ళు కక్కనేక మింగనేక ఉండిపోతారు. సిటీలోని శానోటు స్కూల్ అంటే ఇలాంటి వ్యవహారాలు అవుతున్నా పట్టించుకున్నోడు నేడు. బడిగంట కొట్టగానే రావడం, బడి అయిపోగానే పోవడం, అటు ఆలనా పాలనా చూసి దిక్కేది. ఏ ప్రైవేటోడు బడిలోనైనా సిటుక్కుని సేమైంది దూరుతుందేటి. గవర్నమెంట్ బోర్డులు అంతే అంత సవకైపోనాయి. మన జిల్లాలోని 27 ఎయిడెడ్, 145 అన్ఎయిడెడ్ స్కూళ్ళు ఉన్నాయి. మన సిటీలోని 445 ప్రైమరీ బోర్డులు ఉన్నాయి. అన్నిటి దగ్గర కాకపోయినా శానోట్ల దగ్గర ఈ సెండాలం స్కూలు చుట్టుపక్కల జనాల్ని టారెత్తించేస్తుంది. అలాగ శిఖరకని చిన్నోడు గాజువాక దగ్గర సుందరయ్య కాలనీ ప్రైమరీ స్కూల్కి వెళ్తే అక్కడ సీను చూస్తే ఇదేంటి బెడా బోరా అనిపించినది. మందు బాటిళ్ళు, సిగరెట్ మొక్కలు, ఇంకా చెప్పుకోనేవి ఉన్నాయి. కొన్ని అక్కడ ఆగపడ్డాయి. గేటుకి తాళం వేసేసిన గోడలు గెంతీసి మరీ బడి మొత్తాన్ని రాత్రులు బారు చేసి పారేస్తున్నారు. మా ఇదారి మంద పని పోవట్లేని పోకిరీ యాదవులందరికీ ఇదే పనిలాగా ఉంది. బడా గుడా అనే జ్ఞానం ఉండదు. ఆ లేసి ఆశాలు చూడనాక ఆడోళ్ళు సిగ్గుపడిపోతారు. ఏట్రా ఈ పని అని అడిగితే తాగుబోతు సన్నాసులు ఏ మాట ఇసిరేస్తారో, ఏ అగాత్యం చేసేస్తారోనని భయం మీద నోరెత్తనాక ఊరుకోనాక శానోటి ఇబ్బందులు పడిపోతారు. ఇలా టోల్ మీద పోలీసులు కన్నెయ్యాల. గస్తీకి తిరుగుతున్నోళ్ళు ఆకతాయిని తీసుకెళ్లి ఓ కుమ్ముడు కుమ్మెత్తే రెండో రోజు బడి ఇరుపక్కలు వెళ్ళడానికి పైన కింద తడిసిపోవాల. అలాంటి దొరువెత్తిన తప్ప గుడినాటి బడి బాగుపడినట్టు లేదు. మందు పార్టీలు ఎక్కడే పూటుగా మందేయడం, పేకల మొయ్య మెక్కీయడం, తిన్నిది అరక్కపోతే అక్కడే కక్కీయడం, తాగిన మైకునో నా లేడ్సేస్తానో తెలియడం లేదు. అక్కడే మలమో మూత్రమోనో సిగరెట్ల పొగతో నింపేసి దేవాలయం నాటి బడిని దరిద్రం చేసి పారేస్తాను. సుందరయ్య కాలనీ బడి ఎగ్జాంపుల్కి కనబడుతుంది మనకి. ఇలాంటి దగులుబాజీ వ్యవహారాలు శానోటు బడుల్లో జరుగుతున్నాయి. ఆకతాయిలు ఆట కట్టించడానికి అధికారులు పూనుకోపోతే బడులు బందుల దొడ్లు అయిపోతాయి. ఇలాంటి దరిద్రాల మధ్య చిన్నపిల్లలు చదువుకుంటారా? రాత్రుల పూట బడుల పక్కలకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని తానికులు చెప్తుండ్రు. పగలు పాఠాలు చెప్పడానికి వచ్చే టీసీరమ్మలు ఏటీ సెండాలం అనుకోవడము ఊరుకోవడము, తానికులు వాళ్ళకి వీళ్ళకి చెప్పి నోర్లు అలిసిపోయి ఊరుకుండిపోండి రాలును. ఉదయం సాయంత్రం వరకు శుభ్రంగా నీట్ గా చేసుకుని వెళ్తున్నాం. సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం శుభ్రంగా తాగేయడం, పడిచేయడం, పొట్లు పడేయడం, సిగరెట్లు పడేయడం, సీసాలు పడేయడం ఇలా కొబ్బ అయిపోయింది. పిల్లలందరికీ కూడా చాలా మంది ఎవరు పడేస్తున్నారని తెలియట్లేదు. మేము అందరం పడుకున్నాక 10 గంటలు చేసి వస్తున్నారు, పడేయడం వెళ్ళిపోతున్నారు, గోడ దూకు వస్తున్నారు, మేము తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నాం. మీకు ఎప్పుడైనా కనిపించారా? కనిపిస్తే మేము ఇలా వచ్చేసరికి పరిగెత్తి పారిపోతున్నాం. స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత సాయంత్రం నైట్ 8 తర్వాత నుంచి స్కూల్ అయితే విశాలంగా ఉండట్లేదు. చాలా మంది చాలా చండాలంగా ఈ రూమ్ కు వస్తే పిల్లలు భోజనం చేసే రూమ్ అయితే మరి ఎలా చేస్తున్నారంటే సీసాలు మందు బాటిలే కాదు ఏవైనా తినే పదార్థాలు కూడా ఇక్కడే తింటున్నారు కదా, తాగేసి మందు బాటిల్ పడిచేస్తున్నారు. సిగరెట్లు నానా చండాలంగా వస్తే అక్కడే పాసలు పోసేస్తున్నారు. చలి మంటలు కాసుకోవడము, ఎక్కడలేని బట్టలు తెచ్చి ఎక్కడే పోగులు పోస్తున్నారు. స్కూల్ అనేది ఒక అందరూ దేవాలయంగా చూసుకోవాలనేసే కదా మేము చెప్తున్నాము. అలాగనేసి మేము ఎవరికి చెప్పినా సరే మేమంటే వాళ్ళకి విరోధంగా ఉంటది. అందుకనేసి మేము చెప్పలేకపోతున్నాం కూడా, ఎవరికి చెప్పలేము. మేము వచ్చే టయానికి నానా చండాలంగా చేస్తున్నారు. స్కూల్ అయితే దరిద్రంగా ఉంటుంది. ఏ స్కూల్ ఎలా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ స్కూల్ మాత్రం నానా చండాలం చేస్తున్నారు. సరస్వతి నిలయాల్ని ఇలాంటి వికృత శాస్త్రాలతోటి పాడు చేసి పారేస్తాండ్రు. మరో పక్కనేమో గవర్నమెంట్ బడుల్లోని సదుపాయాలు ఏమని అవి ఎంగులు బడినని పిల్లల్ని జాయిన్ చేయడానికే జంకుతుండ్రు జనము. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ బోర్డులుగా తీర్చిదిద్దేస్తామని చెబుతున్నోళ్ళు ఇదిగోటి ఇలాంటి పనులు చూస్తుండ్రా. ఆ పనులు చేస్తున్నోళ్ళు కాళ్ళు ఎరగొట్టి పారేయాల. ఇలాగే నోరు మూసుకొని కూకుంటే సిగ్గు శరవనైన మాయిదారి మంద బడిని శానోటాటికి దర్జాగా ఓడించుకుంటారు. ఇలాంటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. పోలీసులతోటి గస్తీ ఎట్టించి తొక్క తీసి తోలొలిసియాల. ఎవలో ఎందుకో జనమే ఆ పని పట్టుకొని ఆకతాయిలు కదిరిపోయి స్టోక్ ఇచ్చియాల. పెజలు తిరగబడితే ఇంక బడిత పూజే.